లక్ష్మీ కళతో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. అలానే సింగిల్ బ్లౌజ్ పీస్తో అమ్మవారిని అందంగా ఏ విధంగా అలంకరించుకోవాలో చూద్దాం. ఈ కలశం అలంకరణ అనేది 3 విధాలుగా చూపిస్తాను ఈరోజు. యాక్టివ్ అవర్ ఛానల్, నేను మీ ఆంధ్ర అమ్మాయి. కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం పీఠంను సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పీఠాలను చూపిస్తున్నాను. మీరు ఒక పీఠను కూడా ఉపయోగించవచ్చు. నేను హైట్ కోసం మాత్రమే ఉపయోగించాను. చక్కగా పసుపులో నీటిని చేర్చి పీఠానికి మొత్తం పసుపుతోటి అలికి చక్కగా అష్టదళ పద్మం ముగ్గును ఏర్పాటు చేసుకునేసి సైడ్స్ కు కూడా చక్కగా బార్డర్స్ అనేది సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే ఇలా ఏర్పాటు చేసుకోండి. కలశాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేసుకుంటారు. ఎలా ఏర్పాటు చేసుకుంటారు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేస్తాను. లేట్ ఏం లేదు, చాలా ఫాస్ట్గానే వీడియోస్ అనేది షేర్ చేస్తాను. ఇలా చక్కగా పీఠాన్ని ముగ్గుతో అందంగా అలంకరించుకొనేసి పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. పీఠం మీద రాగి, ఇత్తడి, వెండి, బంగారు ఈ వర్ణాలలో ఉన్న ప్లేటును ఏర్పాటు చేసుకోవాలి. ప్లేట్లో చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. మిడిల్లో ఒక బొట్టును ఏర్పాటు చేసుకునేసి చుట్టూ కూడా 5 బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి ఈ ప్లేట్లో మనము 3 గుప్పెళ్ల బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ 3 గుప్పెళ్ల బియ్యంలో ఎటువంటి పురుగులు లేకుండా చూసుకోండి. ఈ బియ్యంతో మనము పూజ మొత్తం అయిపోయిన తర్వాత రోజు కానీ 3వ రోజు కానీ నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి. 3 గుప్పెళ్ల బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి బియ్యంలో కుంకుమ, పసుపును ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కలశాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కలశం చెంబును ఎప్పుడు తీసుకునేటప్పుడు రాగి, ఇత్తడి, వెండి, బంగారు ఈ వర్ణాలలో ఉన్నాయి మాత్రమే తీసుకోండి. అంతకు మించి జర్మన్ సిల్వర్ ఇలాంటివన్నీ అలంకరణ పర్పస్కు మాత్రమే ఉపయోగిస్తాం. పూజకు ఉపయోగించేవి అయితే కాదు. దయచేసి ఈ వరలక్ష్మి వ్రత రోజున అయినా కానీ పర్యావరణాన్ని కాపాడటం కోసం చక్కగా రాగి, ఇత్తడి, వెండి వర్ణాలలో ఉన్న రాగి చెంబును మాత్రమే తీసుకునేసి చక్కగా కలశాన్ని అనేది ఏర్పాటు చేసుకోండి. కలశం చెంబుకు చక్కగా పసుపును పూసి గంధంని ఏర్పాటు చేసుకునేసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. అలానే కలశానికి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. తోరానికి 5 పోగులను పోసి చక్కగా పసుపుతోటి ఎక్కడ తెలుపు లేకుండా చక్కగా ఏర్పాటు చేసుకునేసి తమలపాకును కానీ మామిడి ఆకును కానీ కట్టుకునేసి రాగి చెంబుకు సిద్ధం చేసుకోవాలి. ఇలా ముందుగా కలశాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కలశంలో ఏమేమి వస్తువులు వేయాలి ఏంటి అనేది చూద్దాము. బియ్యం పోసి ఏర్పాటు చేసుకున్న పీఠం మీద చెంబును ఏర్పాటు చేసుకునేసి కలశానికి 1/3 వంతు వరకు నీటిని ఏర్పాటు చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, కర్పూరాన్ని పొడిగా చేసి వేసుకోండి. అక్షింతలు, రోజ్ వాటర్, అలానే మీ దగ్గర గంగాజలం ఉంటే గంగాజలాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఒక ఇలాచీని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇలాచీ ఓపెన్ చేసి వేస్తే సువాసన భరితంగా ఉంటుంది. ఇది పచ్చ కర్పూరం. దీన్నే ఎడబుల్ క్యాంపర్ అంటారు. ఇది మనకు అన్ని పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉంటుంది. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఈ పచ్చ కర్పూరాన్ని ఉపయోగించినట్లయితే పూజ గది మొత్తం సువాసన భరితంగా ఉంటుంది. ఇందులోకి ₹1 నాణ్యాన్ని, అలానే జవాది పౌడర్ పుష్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తమలపాకులను కానీ మామిడి ఆకులు, రావి ఆకులు, జిల్లెడు ఆకులను కలశం మీద ఏర్పాటు చేసుకోవాలి. కలశం మీద ఏర్పాటు చేసుకునే ఆకులను కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయను మనం ఏర్పాటు చేసుకున్న కలశం మీద సిద్ధం చేసుకోవాలి. కలశానికి ఏర్పాటు చేసుకోవడానికి ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి. ఈ బ్లౌజ్ పీస్ కూడా రెడ్ కలరే తీసుకోవాలి. రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ను ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి దాన్ని మిడిల్ కు అటు ఇటుగా ఫోల్డ్ చేసేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అమ్మవారికి అలంకరణ అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి అమ్మవారి అలంకరణ చేసుకోవడం కోసం కలశాన్ని కూడా అందంగా డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే మన వ్యూయర్స్ లో చాలా వరకు కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే సందేహంలో ఉన్నారు. అంతేకాకుండా కలశానికి ఏమి ఉపయోగించాలి, శాస్త్రోక్తంగా సరైన పద్ధతిలో పురాతన కాలం నుంచి వస్తున్న కలశ స్థాపన ఏ విధంగా చేయాలి అనే విషయం గురించే ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాం. కలశాన్ని చక్కగా గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకునేసి చక్కగా పుష్పాలను, అలానే మనము ఆ వరలక్ష్మి వ్రతానికి కాసును తెచ్చుకుంటూ ఉంటాం కదా, కాసు కనుక తెచ్చుకోకపోయినా తెచ్చుకున్నా కానీ అమ్మవారికి ఇలా పసుపు కొమ్మును అయితే
ఏర్పాటు చేసుకోండి. గాజులను కూడా ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి చక్కగా నగలతోటి అందంగా అలంకరించుకోవాలి. చాలా సులభం కదా. శాస్త్రోక్తంగా సరైన పద్ధతిలో పాతకాలం పద్ధతిని అనుసరిస్తూ కలశాన్ని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోండి. కలశం కింద పోసిన బియ్యాన్ని నైవేద్యం తయారు చేసుకోవాలి. కలశంలో ఉన్న నీటిని చక్కగా చెట్టు మొదట్లో అయితే పొయ్యాలి. కొబ్బరికాయని నాన్ వెజ్ ఏమీ తినని రోజు కానీ, లేకపోతే ఇందులో కొంచెం కొబ్బరి బెల్లము ఇలా వేసుకొని కానీ నైవేద్యం తయారు చేసుకొని కానీ తినవచ్చు. పసుపు కొమ్మును మరపట్టించి పసుపును అనేది ఉపయోగించుకోవచ్చు. అలానే గాజులను మనం ఉపయోగించవచ్చు. అమ్మవారికి పెట్టిన జాకెట్ ముక్కను బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. కలశ స్థాపన చేసిన తర్వాత కలశాన్ని ఒక రోజు పాటు అలానే ఉంచేయాలి. తర్వాత రోజు తీసుకోవాలి అంటే ముందు రోజు సాయంత్రం రోజున దీపాన్ని వెలిగించి కలశాన్ని కదిపి రెండవ రోజు తీసుకోవచ్చు. మూడవ రోజున కలశాన్ని తీయాలి అనుకుంటే మూడవ రోజు దీపం వెలిగించి దీపం మొత్తం కొండెక్కిన తర్వాత కలశాన్ని అనేది తీసుకోవాలి. హంగు ఆర్భాటం లేకుండా వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. కలశాన్ని ఇంకో పద్ధతిలో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. అమ్మవారి ముఖవాన్ని కనుక మీ ఇంట్లో అందుబాటులో ఉంటే ఇలా చక్కగా అమ్మవారి ముఖవాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా పుష్పాలతోటి గాజులతోటి అమ్మవారికి నగలతోటి అందంగా అలంకరించుకోండి రెండో పద్ధతిలో. మూడో పద్ధతిలో అమ్మవారికి జాకెట్ ముక్కతోటి చక్కగా చీరను అలంకరించుకోవటం. కలశాన్ని 2 కలశాలు అయితే ఏర్పాటు చేయము. ఒకే కలశం పెద్ద చెంబును తీసుకునేసి మీరు చక్కగా బ్లౌజ్ పీస్ని తీసుకునేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకునేసి అమ్మవారికి కలశానికి బ్లౌజ్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఛానల్లో సింగిల్ బ్లౌజ్ పీస్ తోటి అమ్మవారిని అందంగా ఏ విధంగా అలంకరించుకోవచ్చు అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ను చెక్ చేయండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఒక పిన్ పెట్టుకోవాలి. కలశాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదా, మిడిల్ పార్ట్ను బ్యాక్ సైడ్కు ఇలా కలశానికి బ్యాక్ సైడ్కు నుంచి మనము ముందుకైతే తీయాలి. ఈ ముందల అన్నిటికీ కలిపి ఒక పిన్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ సింగిల్ పొరను తీసుకునేసి ఇలా పిన్ లాగా అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా పిన్ లాగా ఏర్పాటు చేసుకునేసి చక్కగా కలశానికి మనము చీరను ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటామో కుర్చీల వైజ్గా అలా చక్కగా కలశానికి ఉన్న కుర్చీలన్నిటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ పీస్ను నేను డబుల్ ఫోల్డ్ చేశాను. సింగిల్ ఫోల్డ్ చేసినట్లయితే మనకు పొడవుగా చాలా పెద్దగా వస్తుంది. మీరు పెద్ద పీటలు పెద్ద బిందెలు పెట్టుకున్నట్లయితే అలా కంప్లీట్ ఫోల్డింగ్ అనేది ఏమీ చేసుకోకుండా పెట్టుకోవచ్చు. అమ్మవారికి చక్కగా నగలతోటి పసుపు కొమ్ములతోటి అందంగా అలంకరించుకోవచ్చు. కాసును కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే పసుపు కొమ్ముకు బదులు కాసును అనేది ఏర్పాటు చేసుకోండి. చక్కగా అమ్మవారికి పుష్పాలను పాపిడి పిల్లను ఇవన్నిటిని ఏర్పాటు చేసుకోవచ్చు. కలశానికి నేను చక్కగా అందంగా డెకరేషన్ చేసుకోవటం కోసం కలశం స్టాండ్ను తీసుకునేసి ఈ విధంగా గాజులను పుష్పాలను అలానే మాలలను ఏర్పాటు చేసుకుంటున్నాను. అమ్మవారి కలశానికి నేను మీకు డెకరేషన్ పర్పస్గా చూపిస్తున్నాను కాబట్టి డెకరేటివ్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ను చూపిస్తున్నాను. మీరు వరలక్ష్మి వ్రతానికి ఇలా డెకరేటివ్ ఫ్లవర్స్ను యూజ్ చేయకుండా చక్కగా మీకు అందుబాటులో ఉన్న పువ్వులతోటి అందంగా అలంకరించుకోండి. అమ్మవారికి అలాగే కమ్మలు పాపిడి పిల్లను వీటన్నిటిని ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి సపరేట్గా నగలు ఉంటే నగలను ఏర్పాటు చేసుకోండి. లేకపోతే మీరు ఉపయోగించే నగలు అయితే ఒకసారి పచ్చిపాలతోటి శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఉపయోగించండి. ఇలా చక్కగా వరలక్ష్మి వ్రతానికి శాస్త్రోక్తంగా అమ్మవారి కలశాన్ని అందంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. సులభమైన పద్ధతిలో 3 విధాలుగా కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూసారు కదా. మీకు అందుబాటులో ఉన్న వస్తువులతోటి చక్కగా అమ్మవారి కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. అమ్మవారు వరలక్ష్మి వ్రతానికి చాలా చక్కగా కలగా కనిపిస్తారు.